అందరికీ నమస్కారం. హోమియోపతి కేర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఫిట్స్ అంటే ఏంటి? స్నిజర్స్. చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ ఇది మనం సడన్గా వస్తుంటాయి. బిడ్డ ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడించడం, కళ్ళు తిరగడం, స్పృహ లేకుండా కోల్పోవడం చూసి తల్లిదండ్రులు భయపడిపోతుంటారు. ఇవాళ నేను ఫిట్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, అప్పుడు ఏం చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫిట్స్ అంటే ఏంటి? మెదడులో అకస్మాత్తుగా వచ్చే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వల్ల శరీరంలో నియంత్రణ కోల్పోయే పరిస్థితినే ఫిట్స్ అంటారు. ఫిట్స్ వచ్చినప్పుడు బిహేవియర్, మూమెంట్, ఫీలింగ్స్ అండ్ అన్కాన్షియస్ అయిపోయి ఈ అన్నిటి మీద ప్రభావం అనేది చేస్తుంది. ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తాయి, కానీ ఏ వయసులోనైనా రావచ్చు. ఉదాహరణకు మన మెదడు ఒక కంప్యూటర్లా ఉంటుంది. ఆ కంప్యూటర్కి కరెంటు సడన్గా స్నర్జ్ అయితే అది కొన్ని సెకండ్లు హ్యాంగ్ అవుతుంది. అదేవిధంగా మెదడులో అకస్మాత్తుగా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అయితే ఫిట్స్ వస్తాయి. స్నీజర్స్ అనేటివి రెండు రకాలు. జనరలైజర్ సీజర్స్. ఈ జనరలైజర్ స్నీజర్స్లో హోల్ బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు అన్కాన్షియస్నెస్ అండ్ బాడీ అనేది స్టిఫ్ అయిపోవడం, శరీరం అనేది గట్టిపడడం, కాలు చేతులు ఊగడం అనేది మామూలుగా జనరల్గా జరుగుతుంది. నెక్స్ట్ ఫోకల్ ఆర్ పార్షల్ స్నీజర్స్. ఇందులో ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మెదడులో భాగం మాత్రమే ప్రభావితం అవుతుంది. సింపుల్గా చేతులు లేదా ముఖం అనేది ట్విచ్చింగ్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు అనవసరమైన పనులు చేయటము, స్పందించకపోవడం అనేది జరుగుతుంది. ఫిట్స్ రావడానికి మెయిన్గా కారణాలు ఏంటి అంటే పిల్లల్లో ఎక్కువగా జ్వరం రావడం, బ్లడ్ షుగర్, కాల్షియం లేదా సోడియం తక్కువ అవ్వడం, తలకి ఏదైనా గాయం అవ్వడం, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్నీజర్స్ అనేది రావచ్చు. పెద్దవారిలో స్ట్రెస్, నిద్ర లేకపోవడం, లేదంటే సడన్గా ఆల్కహాల్ అనేది స్టాప్ చేసినా కూడా స్నీజర్స్ అనేది రావచ్చు. కొంతమందికి జెనెటిక్ పరంగా కూడా స్నీజర్స్ అనేది రావచ్చు. ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సిమ్టమ్స్, లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒక్కసారిగా రావడం, ఆగిపోవడం జరుగుతుంది. కాళ్ళు చేతులు అనేది జరకివ్వడం, నెక్స్ట్ స్పృహ అనేది కోల్పోవటం, నాలుక కరుచుకోవటం, ఫిట్స్ అయిన తర్వాత నిద్రపోవటం లేదా అయోమయంగా ఉండటం అనేది జరుగుతుంది. ఒకవేళ ఫిట్స్ వచ్చినప్పుడు మీరు భయపడకుండా పేషెంట్ని నేల మీద ఫ్లాట్గా పడుకోబెట్టి ఒకవైపుకు తిప్పండి. టైట్గా ఉన్న బట్టలు కొంచెము లూజ్ చేయండి. నోట్లో ఏ వస్తువు కూడా పెట్టకండి. ఫిట్స్ ఆగిపోయిన తర్వాత విశ్రాంతినివ్వండి. 5 నిమిషాలకు పైగా కొనసాగితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఫిట్స్ అనేది భయపడాల్సిన సమస్య కాదు. సరైన ట్రీట్మెంట్ అండ్ హోమియోపతి సపోర్ట్తో ఈ సమస్యని మనం కంట్రోల్ చేయొచ్చు. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద వీడియో. Like, share and subscribe the channel.